హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి చాలా యమ్మీ టేస్టీ చామదుంపల కూర అనమాట. చామదుంపల ఇగురు చాలా బాగుంటుందండి. ఇది చాలా పులుపులుగా కారంగా చాలా బాగుంటుంది. చామదుంపల కూర వచ్చేసి నేను చెప్పిన పద్ధతిలో అయితే రెడీ చేసుకోండి. ముందుగా చామదుంపలు అండి, కొంచెం పెద్దగా ఉంటే కొంచెం మధ్య కట్ చేసుకోవచ్చు. చామదుంపలు బాగా కడిగేసుకోవాలండి, ఇసుకుంటుంది. కడిగేసుకొని అట్లా ఉడకబెట్టేసుకోవాలి. సో ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం కొద్దిగా కళాయిలో వచ్చేసి కొద్దిగా నూనె వేసుకొని, కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ కూరకు వచ్చేసి తాలింపు కోసం జీలకర్ర కరివేపాకు వేసుకున్నానండి. తాలింపు దినుసులు కూడా కొంచెం వచ్చి మినపప్పు వేసుకున్నానండి. సో ఇదన్నీ ఒకేసారి వేసుకున్న పర్లేదండి, సపరేట్గానే ఉంచుతాను అనమాట. సో అవన్నీ వేసుకుంటున్నాను తాలింపు దినుసులన్నీ. శనగపప్పు అండి, కొంచెం శనగపప్పు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కూరకు వచ్చేసి. ఆవాలు అనమాట, ఆవాలు కూడా బాగా చిటపెట్లాడుతూ బాగా ఫ్రై అవ్వాలి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను లవంగం అనమాట, 2 లవంగ పువ్వులు వచ్చేసి మొగ్గలు వేసుకున్నాను. ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను అనమాట. అది కూడా వేసేసుకొని ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవి దంచి అనేది వేసుకున్నాను అనమాట తాలింపులో. ఈ తాలింపు అనేది ఇలా మంచిగా బాగా ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇందులో ఉల్లిపాయల తరుగు ఎక్కువగా పడుతుంది. ఉల్లిపాయల తరుగు అనేది కొంచెం ఆ దుంపలు ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. నేనైతే 5-6 ఉల్లిపాయలు వచ్చేసి చిన్నగా తరుగుకొని తీసుకున్నానండి, పచ్చిమిర్చి. సో ఉల్లిపాయలు వచ్చేసి మన ఎగుతున్నప్పుడే కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నాను, పసుపు వేసుకున్నానండి. ఇది వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వటం కోసం వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత మనం కూరలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి మళ్ళీ ఉప్పు వచ్చేసి. ఇది వచ్చేసి ముక్కలు వేగటం కోసం ఉప్పు కొద్దిగా వేసుకున్నాను. సో నాకు 2-3 నిమిషాలు పట్టిందండి ఫ్రై అవ్వటానికి, ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వటానికి. చాలా బాగా చేంజ్ అయిపోయాయి. ఈ కూరకు వచ్చేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది, కొద్దిగా నూనె ఎక్కువగా పోసుకొని. ఇప్పుడు మనం అలా బాగా ఫ్రై అవుతున్న తర్వాత టమాటా ముక్కలు అండి, ఒక 5-6 టమాటాలు పెద్ద ముక్కలైనా పర్లేదు, బాగా కొంచెం కట్ చేసుకొని. ఇవి నాటు టమాటా అయితే ఇంకా మంచిగా బాగా టేస్టీ బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి నాటు టమాటా తీసుకున్నానండి. సో బాగా కొంచెం అటు ఇటు కలిపేసుకొని ఒకసారి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం కూడా కొద్దిగా ఇందులో పులుపు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకున్నానండి. సో 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూసారండి, వచ్చేసి ఆల్మోస్ట్ టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బాగా కలిపేసుకోండి, 1 నిమిషం అటు ఇటు. ఆ మసాలాలు, కారం అవన్నీ ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. సో చూసారు కదండి కూర ఎంత బాగా టేస్టీ యమ్మీగా టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయి. సో ఇప్పుడు వచ్చేసి మనం చామదుంపలు ఉడకపెట్టాం కదండి, ఆ పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి దుంపలు మొత్తం వచ్చేసి అందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట కూరలో. సో ఇవి వచ్చేసి ఒక 1/2 కిలో వరకు ఉంటాయి అన్నమాట. ఈ దుంపలు వచ్చేసి అవి కూడా బాగా కలిపేసుకోవాలండి. సో ఇది 1 నిమిషం వచ్చేసి కూరలు కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిగురులాగా అలా ఉంటుంది కదండి, అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పులుసు తీసుకున్నాను అనమాట. నిమ్మపండు ఉంటుంది కదండి, రసం తీసుకొని ఇందులో వేసుకున్నాను. మీకు ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇందులో నేను చింతపండు పులుసు అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఈ కూరకి చాలా బాగుంటుంది. మనం తగినంత పులుసుకి తగినంత నీళ్ళు కూడా పోసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ దుంపలు ఉడికిపోయే కూర కూడా మనం ఉడికింది కాబట్టి కొంచెం ఆ పులుపు అంతా మరిగేంత వరకు 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక మూత తీసి చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. ఈ చామదుంపలు ఎగురు పులుసు అంటారనమాట, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఇలా సింపుల్గా అయిపోతుంది. మీకు వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇదైతే మీకు అన్నంలో తింటే బాగుంటుంది కాంబినేషన్. సో ట్రై చేయండి అనమాట, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి హైప్ కూడా చేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.